హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరంతా బాధలో ఉండింటారు. నాకు కూడా చాలా బాధగా ఉంది యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్ వల్ల. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో యూట్యూబ్ అయితే చాలా పెద్ద మార్పు అయితే తీసుకొని వచ్చింది. 4000 వాచ్ అవర్స్ ని తీసేసి డైరెక్ట్ గా 8000 వాచ్ అవర్స్ కి పెంచింది. 10 మిలియన్ వ్యూస్ తీసేసి 20 మిలియన్ వ్యూస్ కి అయితే పెంచడం జరిగింది. ఈ రూల్స్ ఎప్పుడు అప్లికబుల్ అవుతాయంటే February 1, 2027 లో మనకి ఇవి అప్లికబుల్ అవుతాయి. అంటే మీరు ఎవరైతే February 1, 2027లో మానిటైజేషన్ కి అప్లై చేస్తారో వాళ్ళు ఈ క్రైటీరియా రీచ్ అవ్వాల్సి ఉంటది. ఇక్కడ Jan 31 టైం కి ఇక్కడ మనకి పాత రూల్స్ అప్లికబుల్ అవుతాయి. అంటే ఈ 4000 వాచ్ టైం అండ్ అలాగే 10 మిలియన్ వ్యూస్ మనకు అప్లికబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా టైం ఉంది. ఇక్కడ చెడులో కూడా మంచి వెతుక్కోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ అప్డేట్ మనకి ఇట్లా 5 months ముందే వదలటం ఒక రకంగా మంచి విషయమే. ఎందుకంటే డైరెక్ట్ గా తీసుకొచ్చి February 1 ఇచ్చింటే గిన ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. అంతే కదా. కాబట్టి ముందే రావటం వల్ల మనం ఇంకా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఫాస్ట్ గా వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆగస్ట్ అయితే కౌంట్ చేయట్లేదు, ఆగస్ట్ తీసేద్దాము. నెక్స్ట్ ఏంటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో గట్టిగా మనకు 5 months ఉన్నాయి. ఈ 5 months లో మీరు కంప్లీట్ చేశారా 4000 వాచ్ టైం తోనే మీరు త్వరగా రీచ్ అవ్వడానికి బాగుంటది. మానిటైజేషన్ రీచ్ అవుతారు, మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకు టైం ఎంత ఉంది అంటే 150 days. ఈ 150 days లో మీరు మానిటైజేషన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అంటే కొంచెం టాస్క్ తక్కువ ఉంటది. 4000 వాచ్ టైం తోనే మనము కంప్లీట్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ 8000, 20 మిలియన్ వ్యూస్, అది కొంచెం హార్డ్ థింగ్. కాబట్టి ఇప్పుడు మీరు అలర్ట్ గా ఉండండి. మీరు ఎన్ని రోజులు మీ ఛానల్ కి ఏం వర్క్ చేశారో నాకు తెలీదు. ఇప్పుడు దిస్ ఇస్ ద వెరీ క్రూషియల్ టైం. ఇప్పుడు మీరు ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకోవాలి, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుంచి మీరు వీడియోస్ చేయటం స్టార్ట్ చేయండి. ఇన్కన్సిస్టెంట్ గా అసలు ఉండొద్దండి. ఒకప్పుడులాగా ఇప్పుడు యూట్యూబ్ లేదు, మీరే చూస్తున్నారు, రూల్స్ అన్ని మారిపోతున్నాయి. ఇంకా ఎప్పుడు మీరు మానిటైజేషన్ చేసుకుంటారు? ఎన్ని రోజులని యూట్యూబ్ కి ఫ్రీగా చేస్తారు? మీరు ఇట్లా చేసుకుంటా మానిటైజేషన్ రీచ్ అవ్వలేకపోతే యూట్యూబ్ మిమ్మల్ని వాడుకుంటది తప్ప మీరు యూట్యూబ్ ని యూటిలైజ్ చేసుకోలేరు. యూట్యూబ్ నుంచి మీకు మనీ రాదు. ఈ పాయింట్ నేను మీకు లాస్ట్ టైం ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 150 days లో మనము వాచ్ టైం ని వీలైనంత ఫాస్ట్ గా ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ వాచ్ టైం ఎంత ఉంది మీ ఛానల్ కి అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ థింగ్, వాచ్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్ వీడియోస్ నుంచి వస్తుంది. సో వీలైనన్ని లాంగ్ వీడియోస్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు కుదురుతగిన ఈ లాంగ్ వీడియోస్ ని డైలీ ఒకటి అప్లోడ్ చేయండి. ఏం కాదు, వ్యూస్ వచ్చినా వ్యూస్ రాకపోయినా డైలీ 1 అనేది అప్లోడ్ చేయండి. కొంచెం బాగా వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే చూసుకోండి మళ్ళీ అల్గోరిథం. ఇప్పుడు ఎందుకంటే ఆ ఛానల్ చూస్తే నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు బాగున్న ఛానల్ ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు అల్గోరిథం. కాబట్టి లేదు, వ్యూస్ నార్మల్ గా వస్తున్నాయి అట్లా ఎవరైతే ఉన్నారో డైలీ ఒక వీడియో, లాంగ్ వీడియో కంపల్సరీ పెట్టండి. నాకు టైం లేదు, మీరు రీజన్స్ ఎత్తుకుంటే నష్టపోయేది మీరే, ఇంకా అది మీ ఇష్టం. కాబట్టి డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పెట్టండి. ఈ వీడియో యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 minutes కంటే ఎక్కువగా బిలో 10 minutes వీడియో ఉండేలాగా చూసుకోండి. ఆ 10 minutes, 12 minutes అట్లా కొంచెం లాంగ్ ఫార్మాట్ వీడియో, లెంతీ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎంగేజింగ్ గా ఉండాలి, దీనిపైన వాచ్ టైం రావాలి. ఫస్ట్ థింగ్, రోజు ఒక వీడియో పెట్టమంటున్నాను కదా అని చెప్పేసి ఏది పడితే అది కూడా పెట్టకండి. దాంట్లో వాల్యూ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేదా ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. ఒక వీడియో పెట్టినా కూడా జనం చూసేలాగా వీడియో పెట్టారు అనుకోండి, ఒక వీడియో నుంచి ఎక్కువ వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వాచ్ టైం మంచిగా రావాలంటే వ్యూస్ రావాలి కదా. ఇన్ని రోజుల నుంచి మీ ఛానల్లో ఏదైనా మిమ్మల్ని ఒకరు అడుగుతుంటారు, అక్క ఈ వీడియో చేయక్క అని చెప్పేసి మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అలాంటి వీడియోస్ ఏదైనా ఉంటే అలాంటి వీడియోస్ చేయటం, హోమ్ టూర్ గానీ, కిచెన్ టూర్ గానీ, ఇల్లు నీట్గా ఎలా పెట్టుకోవాలి, ఇట్లా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది చేయండి జనాలకు యూస్ అయ్యేలాగా. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోని క్లిక్ చేస్తారు, మీకు వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది. కాబట్టి వీలైనన్ని లాంగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేయండి. సో షార్ట్స్ ఒకవేళ ఆల్రెడీ మీకు 1 million, 2 million కంప్లీట్ చేసుకొని ఎవరైనా ఉండింటే మీరు షార్ట్స్ ఎక్కువగా చేయండి. బికాస్ ఎందుకంటే కొంతమంది షార్ట్స్ తో కూడా మానిటైజేషన్ చేసుకుంటూ ఉంటారు కదా. మీరు చెక్ చేసుకోండి ఎర్న్ ఆప్షన్ లో మీకు అక్కడ లైన్స్ ఉంటాయి కదా, క్వాలిఫైడ్ వాచ్ అవర్స్, క్వాలిఫైడ్ వ్యూస్ అని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ వాచ్ టైం మీకు బాగా ఉంది, 2000 అట్లా ఉంది అంటే లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేయండి. లేదు ఇక్కడ 1 million ఉంది, 2 million ఉంది అంటే త్వరగా షార్ట్స్ పెట్టండి. ఈ రెండు చెక్ చేసుకొని మీ ఛానల్ కి ఏది సూట్ అవుతుంది అనేది ఫాస్ట్ గా ఎందుకంటే టైం లేదు, మీరు ఫాస్ట్ గా అనేది కంప్లీట్ చేయండి. సో లాంగ్ వీడియోస్ ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు లైవ్ వల్ల నుంచి కూడా వాచ్ టైం వస్తుంది. నేను ఆల్రెడీ మన ఛానల్ లో చాలా సార్లు చెప్పాను కదా, ఈ లైవ్ లో మీరు కుదిరితే
అయితే డైలీ ఒకటి కూడా మీరు చేసుకోవచ్చు. డైలీ 1 అవర్ లైవ్ అనేది చేయండి. సో డైలీ 1 అవర్ మీ లైవ్ ఒక పర్సన్ చూస్తున్నారు అంటే 1 గంట మీకు వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. అలా నెల రోజులు మీరు చేసుకున్నారు రెగ్యులర్ గా అంటే 30 ఇంటూ రోజుకి ఒక 30నో 20నో వాచ్ టైం వస్తుంది అన్నా కూడా మీకు మంత్ కి 900 వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది. లేదా తక్కువనే వచ్చింది అనుకున్నా 300 400 అండ్ అట్లీస్ట్ మీరు ఫాస్ట్ గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు మినీ మానిటైజేషన్ చేసుకున్నా కూడా మీకు మెంబర్షిప్స్ కావచ్చు, సూపర్స్, షాపింగ్ ఆప్షన్, గిఫ్ట్స్ ఆప్షన్ నుంచి కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది. మీకు రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ మీరు అదన్నా రీచ్ అయినా పెట్టుకోండి. అంటే ఒకవేళ 4,000 రీచ్ అవ్వలేదు, జస్ట్ చెప్తున్నాను. 4,000 కంప్లీట్ చేయండి. అట్లీస్ట్ మినీ అన్నా మీరు ఎలిజిబుల్ అయి ఉండండి ఫాస్ట్ గా. ఇలా లైవ్లు చేయండి, వీలైన లాంగ్ వీడియోస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లేలిస్ట్ లో పెట్టుకోండి. బికాస్ మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, మీ వీడియోస్ చూసి ఎవరైనా నచ్చినప్పుడు ఒక వీడియో ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మీ వీడియోస్ వాళ్ళకి ప్లే అవుతూ ఉంటాయి. లేదా మీరు చూసుకుంటూ ఉండొచ్చు ప్లేలిస్ట్. మీ ఇంట్లో ఉన్న అదర్ మొబైల్స్ లో ఒకటే హాట్స్పాట్ అనేది యూజ్ చేయకూడదు. ఐ మీన్ ఒకటే నెట్ అనేది యూజ్ చేయకూడదు. సో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. ఎక్కువ వీడియోస్ చూసి ఎక్కువ వాచ్ టైం అనేది రావడానికి టైం ఉంటది. అసలు ఇంకా మీరు మా ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి, నేను ఏది చెయ్యను, జాబ్ అట్లా ఇంట్లోనే ఉంటాను అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫుల్ ఫోకస్, మీ ఫుల్ టైం యూట్యూబ్ కి కేటాయించేయండి. మీరు ఇది రీచ్ అయి పెట్టుకున్నారనుకోండి, తర్వాత రెవెన్యూ ఎలాగోలా స్లోగా స్టార్ట్ అయిపోతూ ఉంటది. జస్ట్ మీరు ఇది రీచ్ అయి పెట్టుకుంటే మీరు ఒక గండం ఎక్కినట్లు అన్నట్టు కదా. ఎందుకంటే 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంటది. సో చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే అక్క 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యానికి ఏమైనా టిప్స్ చెప్పక్క అంటుంటారు. లేదా ఇంకెన్ని రోజులు అక్క నాకు అవ్వలేదు అని చెప్పేసి బాధపడుతుంటారు. తీసుకొచ్చి ఏకంగా యూట్యూబ్ 8,000 కి పెంచింది. ఇది ఇంకా చాలా కష్టమైన విషయం. కానీ బాధపడకుండా వచ్చిందని మనం ఏం చేయలేం. కానీ టైం ఉంది, ఈ టైం ని యూటిలైజ్ చేసుకుని అటు కొట్టండి. వీలైనన్ని ఎక్కువ వీడియోస్ చేయండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఏది పడితే అది పెట్టేసి వాచ్ టైం తెచ్చుకొని మళ్ళీ ఛానల్ ని ట్రబుల్ లో పెట్టకండి. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా చేయడంతో పాటు మీరు యూట్యూబ్ రూల్స్ లో కూడా వీడియో చేయాలి. సో లాంగ్ వీడియో అనుకోండి, మీరు ఫేస్ చూపించినా ఫేస్ చూపించకపోయినా ఆప్షనల్, మీ ఇష్టం. కానీ వాయిస్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్ వీడియో. సో ఓన్ వీడియో ప్లస్ వాయిస్ ఓవర్ ఉంటే మీకు మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్లు. ఈ లైవ్లలో స్క్రీన్ కాస్ట్ లైవ్లు పెట్టి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ ఇమేజ్ పెట్టేసి మీరు ఏమంటాం వాయిస్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇవి ఒక రకంగా కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వవు. కొంచెం ఇది లో ఎఫర్ట్ కంటెంట్ అవుతుంది, అది కొంచెం రిస్క్ అని చెప్తాను. కాబట్టి ఆ స్క్రీన్ కాస్ట్ లైవ్ లో జోలికి కొంచెం వెళ్లకుండానే ఉండండి. లైవ్ ఎలా చేసుకోవాలని చాలా మంది అడిగారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ ఫేస్ చూపించి లైవ్ అనేది చేసుకోండి, బాగుంటది, ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. నేను కూడా అదే మీకు సజెస్ట్ చేస్తాను. సెకండ్ వన్ ఏంటి అంటే మీ కంటెంట్ ఏది ఉందో అది చూపించుకొని చేయండి లైవ్ లో. కుకింగ్ అయితే కుకింగ్ చేసుకుంటూ లైవ్ చేయడం అలాంటివి చేయాలి. ఇక్కడ ఏంటంటే కొన్ని కంటెంట్స్ కి లైవ్ అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఏ ఛానల్స్ ఉన్నాయి అక్కడ మీరు ఏం చేయలేదు. సో అట్లా కొన్నిటికి పాసిబుల్ అవ్వవు. ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులర్ గా ఈ లైవ్ ప్లస్ లాంగ్ వీడియోస్ ని ఫాస్ట్ గా చేసి ఈ వాచ్ టైం అనేది కంప్లీట్ చేయండి. ఆల్ ద బెస్ట్, బీ పాజిటివ్. ఉన్న టైం ని రిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి కదా అని కూడా బాధపడద్దు. ఒకవేళ ఇది కంప్లీట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేయాలనే విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. కంప్లీట్ చేయని వాళ్ళు కూడా బాధపడద్దు. ఒక వీడియో ఏదైనా వైరల్ అయినా 8,000 కూడా వస్తుందిలేండి. బీ పాజిటివ్. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి.